మీ పేరు? అబ్బిరెడ్డి పల్లవరాజు అండి. ఏం చేస్తుంటారు? తాపీ మేస్తానండి. మీ ఏది నియోజకవర్గం? వెనపటి నియోజకవర్గం అండి. ఓకే, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలవబోతుంది? మాకైతే మాకు తిరుపతిలో వస్తే బాగుంటుంది అనుకుంటున్నానండి. ఎందుకు? ఆయన మాకు బాగా చేశాడండి వర్క్. మాడిపాక నియోజకవర్గాన్ని బాగా చేశాడు. మ్మ్. మాడిపాక పంచాయతీకి అండి ఓకే. ప్రెసిడెంట్ గారు కలిపి ప్రెసిడెంట్ గారు నెంబర్ గారు ఆయన అడిగితే ఇది కాదనుకున్నా మాకు రోడ్లు చాలా దారుణంగా ఉండేయండి. మ్మ్. 7వ వార్డు మాదండి. అచ్చా. 7వ వార్డు రోడ్డు చాలా బాగా దారుణంగా ఉండేదండి. చాలాసార్లు అడిగాం టీడీపీ వాళ్ళని, మ్మ్. మాకు ఎప్పుడు వేయలేదండి. వేస్తామని గడిపారు కానీ ఎప్పుడు వేయలేదండి. ఓకే. తిరుపతి గారు చెప్పగానే మాత్రం స్పందించి ప్రెసిడెంట్ గారు దగ్గరుండి పాపం ఆ రోడ్డు బాగా పల్లమైతే మెరక చేసి సిమెంట్ రోడ్డు కూడా స్ట్రాంగ్గా బాగా చేశారండి. మ్మ్. మెనపేట మాడిపాక నుంచి పులగొత్త వరకు కూడా తార్ రోడ్డు చాలా దారుణంగా ఉండేదండి. ఓకే. అది కూడా బాగా వేసి పెట్టారండి రోడ్డు. మ్మ్. ఇప్పుడు ఎవరికి ప్రయాణం ఇబ్బంది లేదండి. ఓకే. స్కూల్ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడేవారు. అది కూడా బాగుందండి ఇప్పుడు. తర్వాత ఇలాగ ఈ వార్డుకి వచ్చి అప్పుడు మేము అడిగామండి, కానీ గుడి కూడా పాడైపోయింది కదండి, ఆల్రెడీ పాత రామాలయం ఉందండి, ఇది పాడైపోతే కొంచెం చేసి పెట్టండి అంటే నేను గ్రాంట్ ఎంతనమ్మో 10 లక్షలు చేసుకోండి అన్నారు. అలా ఒక కథ చేసుకుంటామండి, మాకు ఇబ్బందులు ఏమి చేసి పెట్టండి అన్నాం. ఆయన పాపం వెంటనే స్పందించండి, తీసుకొచ్చి చూపించి 10 లక్షలు గ్రాంట్ చేసి పని వర్క్ మొదలెట్టుకొని మీకు ఇబ్బంది లేదని చెప్పారండి. ఓకే. అంటే ఈ గత ప్రభుత్వం వల్ల ఏం పని చేయలేదా మీ అప్పుడు ఊరికి? మాకు మాడిపాక అసలు ఏం సరిగ్గా చేయలేదండి.